కాశీ విషయంలో జోష్న తీరు చూశాక ఆ మనిషి మీద జాలిపడ్డం అనవసరం అనిపించింది బావా అంటుంది దీప. కార్తీక్ దీప మాటలకు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు బావా అంటుంది దీప అనుమానంగా. కార్తీక్ నవ్వుతూనే ఆ మాట జోష్న మీద జాలిపడొద్దు నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేదు. ఆవిడ గారిని జనజీవన స్రవంతిలో కలిపేసి ఆదర్శమూర్తులుగా మనం మిగులుదామన్నాము. మిగిలిపోవడం కాదు, ఆవిడ గారి దెబ్బకు మునిగిపోయేలా ఉన్నామంటాడు కార్తీక్. అయినా నువ్వు సూపర్ బావా, జోష్న దగ్గర కాశీని చూపించగానే ఏం జరిగి ఉంటుందా అని నువ్వు భలే కనిపెట్టావంటుంది దీప. కనిపెట్టడం వల్ల మనం సేఫ్ అయ్యామని జోష్నను ఆపలేం కదా అంటాడు కార్తీక్. పోనీ ఒకసారి నువ్వు జోష్నతో మాట్లాడొచ్చు కదా బావా అంటుంది దీప. ఏమని అంటాడు కార్తీక్. చెప్పమ్మా చెప్పు అన్నట్లుగా చూస్తూ. కాశీని అడ్డు పెట్టుకొని నువ్వు ఈ నిశ్చితార్థం ఆపాలని అనుకుంటున్నావు నాకు తెలిసిపోయింది. ఇంకా ఈ నాటకాలు ఆపు. నువ్వు దాసమావయ్య కూతురువని నాకు తెలుసు. నిజం ఒప్పుకుంటావా లేదా అని బెదిరించంటుంది దీప కార్తీక్తో. అప్పుడు జోష్న ఏం చేస్తుందో తెలుసా అంటాడు కార్తీక్. ఏం చేస్తుంది అంటుంది దీప. పారుతో సహా మిగతా అందరినీ చంపేస్తుంది. నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టిస్తుంది. నువ్వు నిరపరాధివే, కానీ నిరూపించుకోవడానికి సాక్ష్యాలు ఉండవు. ఇంతలో జోష్న ఆస్తులన్నీ అమ్ముకొని ఫారిన్ పోతుంది. నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు. జోష్న జీవితాంతం ఏ అమెరికాలోనో సెటిల్ అయిపోతుంది. ఏడుస్తూ నువ్వు ఎంజాయ్ చేస్తూ అది. ఏం చేయాలో తెలియక నేను. మన జీవితాలు ఇలా సెట్ అవుతాయి అంటాడు కార్తీక్. కార్తీక్ చెప్పిందంతా విని దీప తెల్లముఖం వేసి అంటే జోష్న అంటుంది కార్తీక్తో. ఇందులో మొహమాటమేం లేదు మరదలా. మర్డర్స్ చేసే వాళ్ళందరూ సెపరేట్గా ఏం రారు. ఆశ అవసరమే వాళ్ళను అలా మార్చేస్తాయి అంటాడు కార్తీక్. మరి కాశీ విషయంలో మనకు తెలిసిందంటే జోష్న ఊరికే ఉంటుందా అంటుంది దీప. ఉండదు. అందుకే మేడం జోష్న గారికి చిన్న జలక్ ఇవ్వాలి. ఇప్పుడు కాదు, రేపిస్తా అనని మాట అంటాడు కార్తీక్. వెంటనే దీప ఏంటి బావా అది అంటుంది ఆత్రంగా. దీప ఎంత అడిగినా కార్తీక్ తాను ఇవ్వబోయే జలక్ గురించి చెప్పడు. కానీ దీపతో ఆ దీప నీకు రేపు వేరే పని ఉంది, నేను కూడా ఆలస్యంగా వెళ్తాను ఆ ఇంటికి. చిన్న మెదడుకి చిన్న మెదడు పని చేయని జలక్ ఇవ్వబోతున్నాను అంటాడు కార్తీక్. దాని తరువాత ఉదయాన్నే పారు ఇచ్చిన కాఫీ తాగుతూ ఒంటరిగా కాశీ గురించి గౌతమ్ని వదిలించుకోవడానికి గురించి రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో దాసు ఎంట్రీ ఇస్తాడు. అమ్మ జోష్న అని పిలుస్తాడు ప్రేమగా. బిత్తరపోయిన జోష్న తిరిగి దాసుని చూసి చేతిలో కాఫీ కప్పు వదిలేస్తుంది. అది పగిలిపోతుంది. మొత్తానికి కార్తీక్ చెప్పిన జలక్ ఇదే. దాసు ఎక్కడున్నాడో కార్తీక్కి తెలుసు. అతడే దాసును పంపించాడు. జోష్న షాక్లోనే ఎందుకొచ్చావు నాన్న అంటుంది. నిన్ను నాతో తీసుకుని వెళ్ళడానికి, నిజం చెప్పడానికి అంటూ ఆగకుండా లోపలికి నడుస్తాడు దాసు. నాన్న ఆగు ఆగు అని వెనకే పరిగెత్తిస్తుంది. కానీ దాసు ఆగడు. లోపలికి వెళ్ళి శివనారాయణ గారు అని పిలుస్తూనే ఉంటాడు. ఇంతలో సుమిత్ర, దశరథ్, పారు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దాసు ఎలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు అంటూనే ఉంటారు. కానీ దాసు తాతను పిలవడం ఆపడు. దాంతో శివనారాయణ కూడా వస్తాడు. ఇక శివనారాయణ కోపంగా ఎందుకు వచ్చావు అనే లోపే దాసు నేను ఈయనతో మాట్లాడాలి, నిజం చెప్పాలి, ఇక్కడ కాదు ఒకసారి లోపలికి రండి అని చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. తలుపులు మూసేస్తాడు. దాంతో పారు జోష్నలు తెగ భయపడతారు. నాన్నకు గతం గుర్తొచ్చేసింది, తాతకు నిజం చెప్పేస్తాడు, తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండు అని పారుతో అంటుంది. కాసేపటి గది తలుపులు తెరుచుకుంటాయి. దాసు శివనారాయణ తలుపు తీసుకొని బయటకు వచ్చేస్తాడు. శివనారాయణ కూడా అలాగే విభూతితో రుద్రాక్ష దండతో ఉంటాడు. తర్వాత బయటకు రాగానే అందరూ ఆత్రంగా ఏమైంది, నీకేం చెప్పాడు శివనారాయణ అని అడుగుతారు. లోపలికి వెళ్ళాక దాసుని శివనారాయణ నాతో ఏం నిజం చెప్పడానికి నన్ను లోపలికి తీసుకొచ్చావు అని అడుగుతాడు. మీరు ప్రమాదంలో ఉన్నారు అంటాడు దాసు. ఇదొక్కటే దాసు చెప్పిన నిజం. నేను ప్రమాదంలో ఉండడం ఏంది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు, వస్తే నా ఇంటికి ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు లోపలికి తీసుకొచ్చావు అంటాడు శివనారాయణ. మీకోసం ఒకటి తీసుకొచ్చానని రుద్రాక్షమాల బయటకు తీస్తాడు దాసు. దాసు రుద్రాక్షను చూపిస్తూ నా కొడుకు కాశీకి ఆ కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న క్షేత్రం పేరే పెట్టాను. అందుకే వాడి క్షేమం కోసం కాశీ వెళ్ళాను. ఇప్పుడు మీ కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది. అందుకే నా చేత ఆ శివుడు రుద్రాక్షమాల పంపించాడు మీకోసం. మీ పేరు కూడా శివుడి పేరే కదా, ఇది మెడలో వేసుకోండి, శివుడి ప్రసాదం కాదనకూడదు అని మెడలో వేయబోతాడు దాసు. వెంటనే ఆ మాలను తీసుకుంటాడు శివనారాయణ. వెంటనే విభూతి వేసి బయటకు తీసుకొస్తాడు దాసు శివనారాయణని. అది గదిలో జరిగింది. అదంతా తెలుసుకొని పారు జోష్నలు ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు.
ఇక దాసు జ్యోత్స్నను కోపంగా చూస్తూ నన్ను కార్తీక్ పంపించాడని మనసులో అనుకుంటాడు. ఇక పారుతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అమ్మ మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అనేసి బయలుదేరతాడు. అయితే తాను గతం గుర్తొచ్చి మర్చిపోయే సమస్యతో ఇంకా బాధపడుతున్నట్లే జ్యోత్స్న సహా అందరినీ నమ్మించి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న మనసులో ఇక ఈ దాసు ఎవరికీ కనిపించకూడదు, లేకుండా చేస్తాను అనుకుంటుంది. ఈ దాసుకి గతం గుర్తొచ్చుంటే బాగుండని బాధపడతాడు దశరథ్. శివనారాయణ పారుని కోపంగా చూస్తూ నీ కొడుకు శివుడు పేరు చెప్పి నన్నేం మాట్లాడకుండా చేశాడు అనేసి వెళ్ళిపోతాడు. మొత్తానికి దాసు ఇంటికి వెళ్ళడు, మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కాబోలు. జ్యోత్స్నకి అది కూడా జలకవ్వచ్చు.